guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు స్టార్టింగ్ లోనే దోస పిండికి నానబెడదాం అనుకుంటున్నాను. సో యూజువల్ దోస బ్యాటర్ అయితే నేను చూపించేదాన్ని కూడా కాదు. కీన్వా దోసది క్లియర్ గా ఒకసారి చూపించండి అని అడిగారు కదా. సో నేను ఇది ఫాలో అవుతున్నా అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మామూలు దోస బ్యాటర్ ఎట్లా చేస్తారో దాని బదులు మనము కీన్వా తీసుకోవాలి. సో ఇది ఇలా వస్తుంది. దీంతో రైస్ చేసుకోవచ్చు, ఉప్మా కూడా చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇది దోస బ్యాటర్ కి యూజ్ చేస్తాను అనమాట. కీన్వా నేను మెజర్మెంట్స్ తో పాటు మీకు క్లియర్ గా చూపిస్తాను. చాలా క్రిస్పీగా వస్తాయి దోసలు. నార్మల్ దోసలకి ఈ దోసలకి అసలు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం హెల్దీ అండ్ ఫైబర్ రిచ్ ఉంటది. సో కీన్వా కావాలి, దాంతో పాటు రైస్. సో నేను రెడ్ రైస్ తీసుకుంటున్నాను. ఒక్కోసారి రెడ్ రైస్ తీసుకుంటా, ఇంకొకసారి బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, మీ ఇష్టం. మీకు కావాలంటే నార్మల్ వైట్ రైస్ ఉన్న వేసుకోవచ్చు. సో కొంచెం ఫైబర్ ఎక్కువ కావాలి అనుకుంటే, ఇంకొంచెం హెల్దీగా ఉండాలి, వైట్ రైస్ స్కిప్ చేసే వాళ్ళైతే మీరు ఇట్లా రెడ్ రైస్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉంటది. మార్కెట్ లో చాలా ఈజీగా అవైలబుల్, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఏం తొందర ఏం లేదు. బ్లాక్ రైస్ నేను ఇక్కడ లూలులో తెచ్చుకున్నాను అనమాట. ఈ రైస్ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే. అండ్ దాంతో పాటు మామూలు ఉద్దిబ్యాలు, సో ఉద్దిపప్పు మీకు తెలిసింది, ఏదేం పెద్దగా చూపించే అవసరం కూడా లేదు. సో ఈ మూడు ఉంటే సరిపోతుంది అనమాట. దాంతో పాటు కొన్ని చాలా తక్కువ మెంతులు వేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సో బయటికి వెళ్లే ముందర నానబెడితే నైట్ పడుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 4 to 6 hours ఓవర్ నైట్ వదిలేస్తే ఇంకా మంచిది. కాకపోతే మాకు సరిపోతుంది. మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 అయింది టైము. మేము నైట్ 10:30కి పిండి కలుపుతాం అనమాట. సో ఆ లోపల సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే వేస్తున్నాం. మెంతులు కొన్ని ఉండాలి. సో ఈ 4 ఉన్నాయనుకోండి, చేయడం చాలా ఈజీ. నేను మెజర్మెంట్స్ చూపించాలని చెప్పేసి ఇవన్నీ వాడుతున్నా. మీరు గ్లాస్ వైజ్ కూడా వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఫస్ట్ అయితే 1 cup, ఇది నేను 1 week కి సరిపడా చేసుకుంటున్నా అనమాట. జూలీకి, నాకు అండ్ దర్శన్ కి, అత్తయ్య వస్తే అత్తయ్యకి కూడా ఉంటాయని చెప్పేసి ఒక 1 week కి. పుల్లగా ఏం కాదు, టెన్షన్ పడే అవసరం లేదు. సో ఇది 1 cup కీన్వా. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైస్ అనమాట. మీ ప్రిఫరబుల్ రైస్ చాయిస్. నేనైతే ఇక్కడ రెడ్ రైస్ వేస్తున్నాను. సో ఇది ఒక 1 cup వేసేస్తున్నా అండి. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మీకు ఒకవేళ తక్కువ చేయాలనుకుంటే తక్కువ చేయండి, క్రిస్పీగా రావు. సో ఇది ఉద్దిపప్పు వచ్చేసి ఒక 1/2 cup తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 1/2 cup మెజర్మెంట్ ఇది. సో గ్లాస్ తీసుకునే వాళ్ళు కూడా సేమ్ అండి, 1/2 glass తీసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 cup వేస్తున్నాను నేను. అండ్ మెంతులకి ఏం పెద్ద మెజర్మెంట్ అవసరం లేదు, జస్ట్ కొన్ని ఒక 1 tablespoon అట్లా అనుకోండి. టీ స్పూన్, టేబుల్ స్పూన్. నేను జస్ట్ ఐ విల్ ఐబాల్. ఇది ఎక్కువ వేసినా కూడా కొంచెం ఏమంటారు, చేదు ఎక్కువ వస్తుంది. జూలీ హింట్ ఇస్తాను నాకు, అక్క చేదక్క అని. సో ఇన్ని వేసుకుంటున్నా చాలు, ఇంతకంటే అవసరం లేదు. కావాలంటే ఒక 2 వేసుకోవచ్చు, ఇంకా అంతే. సో ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ నేను నీట్ గా వాష్ చేసేసి సోక్ చేస్తా. సో ఒకవేళ మీకు వాష్ చేసేది సపరేట్ బౌల్స్ లో వాష్ చేయాలి అనుకుంటే మీరు సపరేట్ వాటిలో కూడా వాష్ చేయొచ్చు. నాకు అలవాట్లేదు అన్ని పాత్రలు. ఇప్పుడే చూడండి, నిన్న ఒక్కసారి వంట చేసిన దానికి అక్కడ 2 టబ్బులు నిండా బకెట్లు నిండిపోయినాయి. సో ఇప్పుడు సపరేట్ గా వాష్ చేసి ఓపిక లేదు. నేను జనరల్ గా కూడా దోస బ్యాటర్ అయితే అన్ని కలిపే వాష్ చేసేస్తాను. సో ఒక 3 సార్లు నీట్ గా వాష్ చేసి దీన్ని సోక్ చేసి పెట్టేయండి. ఒకవేళ నైట్ నానబెట్టుకునే వాళ్ళైతే నైట్ ఓవర్ నైట్ వదిలేయండి. లేదంటే మార్నింగ్ నానబెట్టే వాళ్ళైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకొని ఈవినింగ్ మనము మిక్సీకి వేసేసుకొని నెక్స్ట్ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ రోజు దోశ వేసేసుకొని తినొచ్చు. నైట్ బాగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఇవన్నీ ఇప్పుడు వాష్ చేస్తాము. మీరు జస్ట్ వాష్ చేసుకునేటప్పుడు ఇట్లా ఒక స్ట్రైనర్ తీసేసుకోండి. సో స్ట్రైనర్ వల్ల ఏమైతుందంటే మనం దీంట్లో కీన్వా వేసింటాం కదా, వేస్ట్ కాకుండా మళ్ళీ దాంట్లోకి వేసేయచ్చు. సో అవన్నీ కొంచెం మంచిగా మునిగేలాగా వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. బౌల్ కొంచెం పెద్దది తీసుకున్నాను, బికాజ్ నైట్ ఎలాగైనా మనం గ్రైండ్ చేసినప్పుడు నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి కదా, అప్పుడు బ్యాటర్ కొంచెం పైకే వస్తుంది. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, బికాజ్ ఇంట్లో చేసుకుంటూ ఉంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ ఈవెన్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఓకేనా, జస్ట్ ఒక
5 minutesలో నానబెట్టేసి నైట్కి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 minutesలో గ్రైండ్ చేసేయడం అంతే. ఇంకా గ్రైండర్ ఉంది, మీరు లార్జర్ బ్యాచెస్లో చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక 1 weekకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకున్నా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా వెంటనే మేము వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయాము. అక్కడ జస్ట్ జూలీకి ఏవో క్యాజువల్ స్లిప్పర్స్ కొన్ని కావాలి అండ్ దర్శన్ కూడా ఏవో 2 t-shirts అట్లా తీసుకున్నాను. నేను కొన్ని క్యాజువల్ డ్రెస్సెస్ తీసుకున్నా. లిటరలీ వీకెండ్ అసలు వెళ్ళకూడదండి వెస్ట్ సైడ్ కానీ, లేదంటే ఇంకా మాల్లో ఎక్కువ ఉండేవాళ్ళేమో. థ్యాంక్ఫుల్లీ మేము మాల్కి వెళ్ళలేదు కానీ అసలు ట్రయల్ రూమ్ మొత్తం ఫుల్ అయిపోయింది తెలుసా. గ్యాప్ కూడా లేదు, నేను అసలు డ్రెస్సెస్ ట్రై చేయడానికి కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రై చేయలేదు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఐ డోంట్ నో అవి కరెక్ట్గా ఫిట్ అవుతాయా, నాకు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో ఇంటికి వచ్చిన వెంటనే నేను ఇంకా నానబెట్టిండే దాన్ని మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది అంతా ఒకేసారి పడుతుందా లేదా అని చెప్పేసి, బట్ నాకు మళ్ళీ 2 సార్లు 3 సార్లు వేసే ఓపిక లేకపోతే అన్నీ అట్లనే పట్టించాను అనమాట. థ్యాంక్ఫుల్లీ కరెక్ట్గా సరిపోయింది. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మరి ఊరికే ఎందుకు అని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. పిండి కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మరీ నీళ్ళగా అయిపోతే దోశ వేయడానికి రాదు కదా. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఇట్లా బ్లెండ్ చేసేసా. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నైట్ అంతా బయట పెట్టేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి ఉన్న ప్లేస్ లో పెట్టద్దండి, పుల్లగా అయిపోతుంది త్వరగా. నేనైతే ఎట్లనో బెడ్రూమ్ లో ఏసీ ఆన్ చేసుకొని ఉంటాం కదా, అక్కడికి తీసుకెళ్తాను. అండ్ బ్యాటర్ అంతా ఒకటేసారి మనము సోడా పొడి సాల్ట్ వేసుకోవడం కంటే మనకి ఎంత కావాలో ఒకవేళ ఇద్దరికి ముగ్గురికి అట్లా తీసుకొని ఎప్పటికప్పుడు మనం బేకింగ్ సోడా సాల్ట్ వేసుకుంటే బ్యాటర్ ఫ్రెష్గా ఉంటుంది. సో గ్రైండ్ చేసేసి ఇంకా దీంట్లోనే పెట్టి నైట్ అంతా ఫర్మెంటేషన్కి వదిలేసినాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే లేచి చూసిన తర్వాత ఇలా ఉన్నిందనమాట. సరే ఎలాగో ఇంకా రెడీ అయిపోయింది కదా దోశ బ్యాటర్, వేసి చూద్దాం ఒక దోశ అని చెప్పేసి ఇంకా వెంటనే వేసాను. ఎందుకంటే ఆ టైంకి ఆల్రెడీ జూలీ లేచింది. సో నేను కొంచెం చెప్పాను కదా ఇంతకుముందే ఎంత కావాలంటే అంత బ్యాటర్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం సోడా పౌడర్ వేస్తాను. కొంతమంది సోడా పౌడర్ వేసే అవసరం లేదు, అలాగే వస్తాయంటారు కానీ ఎందుకో అది ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది. కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు అండి, మా అత్తయ్య చెప్పారు ఈనో వేసినా కూడా బాగానే వస్తాయని చెప్పేసి. ఈనో అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేస్తే ఇంకా దోశ ప్రయోగించామన్నమాట, ఎలా వస్తుందో చూద్దామని. ఆల్రెడీ ట్రై చేశాను, బట్ దోశ బ్యాటర్ వేసిన ప్రతిసారి అదొక ఎక్స్పెరిమెంట్ లాగా అనమాట. నాకు బాగా వస్తుందా ఈసారి, ఇంకా బాగా వస్తుందా ఈసారి, ఇంకా ఎట్లా బెటర్ చేయాలా అని చెప్పి. సో మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు ఇందులోకి అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు తెలిసి అవసరం లేదు. బికాజ్ అందరికంటే ఇంట్లో నేనే ఎక్కువ క్రిస్పీ తింటాను. నా క్రిస్పీనెస్సే సాటిస్ఫై అయింది అంటే మీరు డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. డెఫినెట్లీ ట్రై దిస్. ఇది మీకు కావాలంటే కొబ్బరి చట్నీతో అయినా తినచ్చు, నార్మల్ చట్నీతో అయినా తినచ్చు, సాంబార్ వాట్ ఎవర్ యూ లైక్, పొడి ఏదైనా. నేనైతే నార్మల్ చట్నీతోనే తినేస్తా దీన్ని. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను. ఇంకా ఇంట్లో జూలీ దర్శన్ ఇద్దరే ఉంటారు కదా, సో మళ్ళీ బయట నుండి ఏం ఆర్డర్ చేసుకుంటారు, నేనే ఎగ్ కర్రీ త్వరగా చేస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. బికాజ్ ఎక్కువ బయట ఫుడ్ నేను చెప్పాను కదా 80 to 90% అవాయిడ్ చేస్తున్నాం బయట ఫుడ్ తింటాము. ఎయిదర్ మా కుక్ అయినా చేస్తారు, లేదంటే సండేస్ ఒకటే. ఒక్కొక్కసారి తనకు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళేది అట్లా ఉంటే లీవ్ చెప్తారనమాట ముందే. ఆ టైంలో నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎడిటింగ్ అని ఏదన్నా కొంచెం లేట్ అయినా పర్లేదు, నాకు షూట్ లేట్ అయినా పర్లేదు, బట్ ఐ వాంట్ టు హ్యావ్ హోమ్ కుక్డ్ ఫుడ్ అని చెప్పేసి కొంచెం ఈ మధ్య ఫుడ్ గురించి బాగానే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అదే ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయిండేదే ఈ ఎగ్ రెసిపీ ఒకటి, అండ్ ఇంకొకటి అది డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చాలా మెంబర్స్ అడిగారు. పక్కా షేర్ చేస్తాను రెసిపీ. నా లడ్డులు ఇంకా 4 ఉన్నాయన్నమాట. సో ఒక్కటి అయిపోతాను, నేను వేస్ట్ చేస్తాను, మరి ఎక్కువ పర్చేస్ చెయ్యను అనమాట. ఎక్కువ ఉన్నా కూడా నేను ఏం చేస్తా తెలుసా, 2-3 ఒకటే రోజు తినేస్తాను. అట్లా తినకూడదు అనమాట. దాన్ని కూడా క్యాలరీస్ చెక్ చేసుకొని రోజుకి ఒకటే తినాలి. అంటే మీరు ఓకే డైట్ కాన్షియస్ ఏం కాదు అంటే 2-3 అయినా తినచ్చు.
తినచ్చు, ఏం కాదు, చెప్తున్నా జస్ట్. నేను డెఫినెట్లీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ అట్లా. అండ్ ఇక్కడ ఎగ్ కర్రీకి వచ్చేసి ఆనియన్ అండ్ టమాటో చాలా చిన్న కట్ చేసుకుంటున్నా అనమాట. చాలా పావు బాజీ కట్ చేస్తారు చూసారా, చిన్న చిన్నగా అట్లా కట్ చేస్తున్నా. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఈ షాపర్ లింక్ కూడా అడిగారు, చాలా ఇయర్స్ బ్యాక్ దండి ఇది. నాకు నిజంగా నేను వెతుకుతున్నా తెలుసా, 2-3 సార్లు చూసాను లింక్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. ఐ థింక్ దాని మీద ఉండే బ్రాండింగ్ కూడా వెళ్ళిపోయినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందుకే నాకు వెతకడానికి కొంచెం టైం పట్టింది. దొరికితే మాత్రం ఒక్కసారి అట్లా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, దొరికితే పక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో ఇది ఇంకొక ట్రిక్ అనమాట. ఎగ్స్ అన్ని ఐస్ క్యూబ్స్లో వేసేస్తే కొంచెం నీట్గా ఈజీగా పీల్ అయిపోతాయి. అండ్ ఎగ్ కర్రీ చాలా సింపుల్. నేను చేసేది అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది, బికాజ్ మనకి ఎక్కువ టైం ఉండదు, ఎక్కువసేపు కిచెన్లో నిలబడాల్సిన అవసరం లేదు అనుకుంటా అనమాట. జస్ట్ ఆనియన్, టమాటో అండ్ కర్రీ లీవ్స్. మీకు కావాలంటే గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను గ్రీన్ మిర్చి యాడ్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎగ్స్ని ఇప్పుడు కొంచెం కట్ చేసుకుంటా అనమాట చిన్న చిన్నగా అట్లా, బికాజ్ మసాలా అంతా కొంచెం దాంట్లోకి వెళ్ళాలని చెప్పి ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, ఇంకేంటి పసుపు, ఈ 3 వేసేసి ఆ ఎగ్స్ని దాంట్లో కొద్దిసేపు ఫ్రై చేస్తా అనమాట. సో కొద్దిసేపు చిల్లులు పెట్టుకున్నా దీనికి, మీరు చూసినట్టయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా, సో దట్ అదంతా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది, మసాలా అంతా బాగుంటుంది అని చెప్పేసి దాన్ని ఒక 2-3 మినిట్స్ జస్ట్ అదే ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. అలా ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, ఆనియన్స్, టొమాటో, కర్రీ లీవ్స్ అన్నీ ఒకేసారి వేసేస్తాను. అండ్ ఎగ్ మసాలా పౌడర్ ఒకటి వస్తుంది కదా, ఏది ఆచిది కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు కారం చూసుకోండి ఒకసారి, నాకు తెలిసి అవసరం పడదు, అవసరం అయితే డెఫినెట్లీ వేసుకోండి. ఆ మసాలా పౌడర్ కొంచెం వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుంటాను. అండ్ దాంతోపాటు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను కదా మసాలా ఒకటి, ఆ మసాలా ఒకటి వేసేస్తాను అనమాట. అండ్ ఇలా ఉంటుంది, కొంచెం టొమాటో ఎగ్ కర్రీ ఇలా ఉంటుంది. దర్శన్కి బాగా నచ్చిందంట, నేను ఏదేదో మిక్స్ చేసినప్పుడే దర్శన్కి బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పాలక్ పెట్టేశాను, బికాజ్ కర్డ్ కూడా అంతే నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను. అండ్ గీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బట్ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసినారండి మీరు గీ విషయంలో అయితే. కొంతమంది పెరుగు మీద మీగడ తీస్తే బెటర్ అన్నారు, కొంతమంది పాల మీద అన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఆల్రెడీ 10 days నుండి పాల మీదే తీస్తున్నాను కాబట్టి పాలది చేస్తాను. అండ్ నెక్స్ట్ టైం తీసినప్పుడు పెరుగు మీద మీగడ తీసి గీ చేయడానికి ట్రై చేస్తా. ఐ విల్ లెట్ యూ నో నాకు ఏ టేస్ట్ బాగా నచ్చింది అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇట్లా సైడ్ పెట్టేస్తాను అనమాట, కొద్దిసేపు సైడ్ పెట్టి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మీగడ తీస్తాను, కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. నేను ఇంకా వర్కౌట్కి కూడా రెడీ అయిపోయాను. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ 1 round క్లీనింగ్ కూడా చేసేసినాను జస్ట్ ఊరికే అట్లా. అండ్ నిన్న నైట్ ఇవి నానబెట్టుకున్నాను, జస్ట్ వాల్నట్స్, ఆల్మండ్స్ కొన్ని. అండ్ త్వరగా చేంజ్ కూడా చేసేసుకున్నాను, టైట్స్ వేసేసుకొని. టీషర్ట్ సేమ్ చాలా లూజ్ ఉంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. జస్ట్ కింద క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఒక రౌండ్ అట్లా వర్కౌట్ చేసేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఒక 30 minutes వాక్ అట్లా, బికాస్ ఇంకా టైం ఉంది. మా హౌస్ హెల్ప్ రావడానికి ఇంకా ఒక 40-45 minutes టైం ఉంది. గ్యాప్లో ఇంకా ఎందుకు ఖాళీగా ఉండడం, జస్ట్ సండే అయినా కూడా ఒక 30 minutes క్విక్ వాక్ చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను. చూసాను లెమన్ వాటర్ తాగుదామని చెప్పేసి, ఫ్రిడ్జ్లో లెమన్స్ ఖాళీ అయిపోయినాయి, అందుకే జెప్టో దే ఆర్. జెప్టో కూడా వచ్చేసింది కాబట్టి త్వరగా లెమన్ వాటర్ చేసేసుకొని వర్కౌట్కి వెళ్ళిపోదాము. ఎక్కువ టైం లేదు, కొంచెం రష్ చేయాలి, బికాజ్ మళ్ళీ హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చేసినప్పుడు వీళ్ళు కూడా ఇంకా పడుకొని ఉన్నాడు దర్శన్. సో చూద్దాం. లెమన్ తీసుకున్నాను. అండ్ గైజ్ మీకు కిచెన్లో నాలాగే కొంచెం స్టెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. స్ప్రే నేను ప్రస్తుతానికి స్ప్రే యూజ్ చేస్తున్నాను, ఖాళీ అయిపోయింది. 2 సార్లు ఆర్డర్ పెట్టుకుంటే 2 సార్లు ఖాళీ, బికాజ్ రోజు స్ప్రే చేస్తా. ఐ డోంట్ నో రోజు స్ప్రే చేయొచ్చా చేయకూడదు అని చెప్పేసి, బట్ ఐఎమ్ అబ్సెస్డ్ అంతే. ఇది స్ప్రే చేసేసి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, అది గీసి పెట్టేస్తాను, పురుగులు ఏం రాకుండా ఉంటాయని చెప్పేసి. సో నైట్ టైం ఒకటే ఆ డీప్ క్లీనింగ్ ఒక్కటి సింపుల్ ఫాలో అయిపోతే సరిపోతుంది. మనం ఏం పెద్దగా ఏం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, అంత ఓపిక కూడా ఎవరికి ఉంటుంది చెప్పండి. సో ఐ జస్ట్ ఆర్డర్డ్ ఫ్యూ టొమాటోస్, నార్మల్ గ్రోసరీ స్టఫ్. ఇప్పుడు త్వరగా లైమ్ వాటర్ తాగేసి లెట్స్ గో ఫర్ ఎ క్విక్ వర్కౌట్ సెషన్.
లెమన్ వాటర్లోకి ఇక్కడ ఇది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసుకున్నాను. బికాస్ ఫ్లాక్ సీడ్స్ డైరెక్ట్గా వాటర్తో తాగమని అంటే అది ఒక రకమైన టెక్స్చర్ అయిపోయింది, నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో ఎందుకు లేవని చెప్పేసి ఇవి పౌడర్ చేసి పెట్టుకున్నా ఫ్లాక్ సీడ్స్, అది జస్ట్ లెమన్ వాటర్లోకి వేసుకొని అలాగే తాగేసాను. జస్ట్ ప్రీ వర్కౌట్ లాగా, ఇదేం పెద్ద ఎనర్జీ ఇవ్వదు, కానీ మీరు దీంతో పాటు అడిషనల్గా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ ఇంటికి వచ్చిన తర్వాత తింటాను మళ్ళీ. వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. హ్యావింగ్ మై ఏబీసీ జ్యూస్, దీంతో పాటు 2 eggs కూడా తింటాను, ఎందుకంటే ఇది ఒకటి డెఫినెట్లీ సరిపోదు. అండ్ నాది కొత్తవి ఎథ్నిక్ వేర్ ఏం లేదండి, ఈసారి చాలా తక్కువ ఉంది. కొన్ని కోఆర్డినేట్ సెట్స్, వెస్ట్రన్ వేర్, అలాగే జిమ్ టైట్స్ గురించి అడుగుతున్నారు కదా, సో కొన్ని జిమ్ వేర్ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. వెస్ట్రన్ కొన్ని, జిమ్ వేర్ కొన్ని, అండ్ శారీస్ రెండేమో ఉన్నాయి. సమ్మర్ కదా, కొంచెం కాటన్ శారీస్ కొన్నా అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఐ విల్ ఫినిష్ మై జ్యూస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్ గైస్, మొత్తం కోఆర్డినేట్ సెట్. చూసి నైట్ డ్రెస్ అనుకోవద్దండి, జూలీ అట్లానే అనింది. దీన్ని మంచిగా స్టైల్ చేసుకుంటే యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్లాంటి మోడల్ నా దగ్గర ఎక్కువ లేవు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ప్యాంట్స్ ఫుల్ ప్లాజో ప్యాంట్స్ టైప్ లో వస్తాయి, అండ్ ఫిట్టింగ్ అంతా నాకు చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. ఈవెన్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉన్నా, లేదంటే ఎక్కడికైనా సింపుల్ గా బయటకి వేసుకెళ్ళాలనుకున్నా కూడా దిస్ విల్ బీ ప్రాపర్. ఇగ్నోర్ మై ఫేస్, ఓకేనా? ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చినా కాబట్టి నాదంతా ప్రెజెంటబుల్ గా ఏం లేదు. బట్ దీన్ని నీట్ గా స్టైల్ చేసి రెడీ అయ్యి సింపుల్ జ్యువెలరీ వేసుకొని షూ వేసుకున్నా కూడా ఇట్ విల్ బి సో 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 గుడ్. ఐ లవ్ ఇట్. ఇది ఇంకొక అవుట్ఫిట్ గైస్, యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ తో కలిసిపోయింది కానీ ఇన్ఫాక్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ లవ్ ద ఫిట్ అండ్ ఆల్. యాక్చువల్ గా ఇది నైట్ డ్రెస్ లాగా ఉంటదేమో అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ ఇది మంచి కోఆర్డినేట్ సెట్. ఎయిర్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదంటే క్యాజువల్ వాకింగ్, రన్నింగ్, సో ఎక్కడికైనా వేసుకోవచ్చు. ప్లాజో సెట్ లాగా ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ డూ దిస్. దీన్ని పుల్ చేస్తే ఇక్కడ కొంచెం మంచిగా టైట్ అయిపోతుంది అనమాట. ఒక మంచి క్రాప్ టాప్ ప్లస్ ప్లాజో ప్యాంట్స్ లాగా కూడా ఉంది. బయటకు వెళ్ళాలనుకుంటే యూ కెన్ పేర్ అప్ విత్ వైట్ షూస్ ఆర్ సంథింగ్. ఐ రియలీ లైక్ ఇట్. దిస్ ఇస్ మై అదర్ అవుట్ఫిట్. చాలా మంచి లవ్లీ కలర్. యాక్చువల్ గా ఈ మధ్య కొంచెం ఇలాంటి కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, చాక్లెట్ షర్ట్స్, చాక్లెట్ కలర్ షర్ట్స్, లేదంటే ప్లాజో ప్యాంట్స్ అట్లా. సో ఇది నేను W నుండి తీసుకున్నాను. ఫిట్టింగ్ అంతా కూడా నాకు ప్రాపర్ గా సరిపోయింది అనమాట. ఇట్స్ ఏ నార్మల్ ఫ్రాక్, సమ్మర్ కదా, సో అందుకే కాటన్ దే తీసుకున్నాను. ఈ మధ్య కొంచెం కాటన్ ఎక్కువ. వింటర్ టైంలో వింటర్ కలెక్షన్ కూడా నేను డెఫినెట్లీ చేస్తాను. దిస్ ఇస్ ద వన్. వెరీ వెరీ క్యూట్, క్లాసిక్ అండ్ కోజీ అవుట్ఫిట్ అనమాట. చాలా బ్రీదబుల్ గా ఉంది అండ్ ఫిట్టింగ్ అంతా కూడా నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. కలర్ సూట్స్ మీ అలాట్, అండ్ ఈ కలర్ చాలా మందికి బాగా సూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎ మస్ట్ పిక్. ఇది ఇంకొక కోఆర్డినేట్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా మొత్తం టాప్ అంతా కొంచెం ప్లెయిన్ ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ ఇక్కడ చూసుకుంటే మీరు కొంచెం థ్రెడ్ వర్క్ అది చేశారనమాట. అండ్ ప్యాంట్స్ కూడా అంతే, ప్లాజోస్ ఇక్కడ నుండి కొంచెం థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది. అంటే రెగ్యులర్ వేర్ కి చాలా కంఫర్టబుల్ గా కోజీగా ఉంటది అనమాట. మంచి క్యూట్ కోఆర్డినేట్ సెట్. డే టు డే బేసిస్ లో మరీ ఎక్కువ కుర్తీ సెట్స్, లేదంటే ఎథ్నిక్ వేర్ ఎవరికైతే వేసేది ఇష్టం ఉండదు వాళ్ళు ఇలా ఇండో వెస్టర్న్ టైప్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. సో ఇది నా ఐ థింక్ 4th or 5th అవుట్ఫిట్. ఇంకా కొన్ని ఉన్నాయి, జిమ్ వేర్ ఉన్నాయి. ఐ షో దట్. దిస్ ఇస్ వన్ మోర్ కోఆర్డినేట్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ విల్ నెవర్ గో రాంగ్ కదా. సో ఇలా రోప్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు కట్టుకోవాలి అనుకుంటే కట్టుకోవచ్చు. దిస్ ఇస్ ఆప్షనల్, మనకు కావాలంటే తీసేయచ్చు. ఇది డిటాచ్ అవుతుంది అనమాట. సో టాప్ టు బాటమ్ సేమ్ ప్రింట్. ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ క్లాసీగా ఉంది కదా. ఇన్ఫాక్ట్ ఇది ఎక్కడికైనా చిన్న ట్రావెల్ కి, లేదంటే మీకు కొంచెం లాంగ్ జర్నీస్ ఉన్నాయనుకుంటే అప్పుడు వేసుకోవడానికి కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అండ్ కొంచెం ఫార్మల్ వైబ్ కూడా ఉంది. సో ఆఫీస్ కి ఐ థింక్ వేసుకెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నేను రెడీ కాలేదని నేను చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాను అండి, బట్ దీస్ ఆర్ లుకింగ్ వెరీ డీసెంట్. ఇంకా రెడీ అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో ఇంకొకటి ఇట్లా క్యాజువల్ షర్ట్ టైప్ లో తీసుకున్నాను. యాక్చువల్ గా దీని కిందకి ఈ ప్యాంట్ కాదు. నేను జనరల్ ఇట్లా లూజ్ ఫిట్టెడ్ షర్ట్స్ ఏమైనా ఉంటే ఐ వేర్ దీస్ లెగ్గిన్స్ అండి. ఇది కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నా. ఇవైతే కంప్లీట్ ఫిట్టెడ్ ఉంటాయి. వర్కౌట్ కి వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. వర్కౌట్ కి అయితే లిటరలీ ఈ ప్యాంట్స్ తప్పించి నాకు వేరే ప్యాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ మధ్య. సో దీస్ ఆర్ ఫ్రమ్ బ్లిస్ క్లబ్. సో దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక్కొక్కసారి ఆఫర్లు మీకు 1600, 1700 వస్తాయి. మీరు ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, కానీ ఈ ప్యాంట్స్ నేను లిటరలీ ఒక 2 years, 1.5 year నుండి యూజ్ చేస్తున్నా కూడా ఏం కాలేదన్నమాట. అండ్ దీంతో పాటు మీకు ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కావాలనుకుంటే
పూమా ప్యాంట్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ ఐ ఫీల్ దీనికి ఇంకా కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉంది అని చెప్పేసి పూమాలో ఒక 2000-3000 అట్లా పెడితే మంచిగా వస్తాయి. సో ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ కూడా సేమ్ ఉంటది అనమాట. సో ఐ ప్రిఫర్ దీస్. అండ్ ఇంకా కొన్ని జిమ్ వేర్ 1-2 ఆర్డర్ పెట్టుకున్నాను, అవి కూడా చూపిస్తా. ఈ షర్ట్ అయితే నాకు కొంచెం లూజ్ ఉంది బట్ చూడడానికి బాగుంది, ఈ ప్యాంట్స్ తో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఓన్లీ లెగిన్స్ ఐ యూజ్, అంటే టాప్స్ మీద కావచ్చు దేని మీదకైనా. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై బ్లిస్ క్లబ్ అండి, నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నాను మీకు లెగిన్స్ సజెషన్ కావాలంటే. ఇది నా లాస్ట్ అవుట్ఫిట్. యాక్చువల్లీ 2 కోఆర్డినేట్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి ఆర్డర్ చేశాను, బట్ ఇదే సపరేట్ కలర్, ఇదే వేరే టోన్స్ అయిపోయినాయి కదా, అంటే బ్రౌన్ లోనే డిఫరెంట్ టోన్స్. బట్ టీ షర్ట్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది స్పెసిఫికలీ నేను జిమ్ కోసమే ఆర్డర్ చేసుకున్నా. ఐ హ్యావ్ సిమిలర్ కలర్ షర్ట్ H&M నుండి సేమ్ ఉంది, సో దాన్నైనా మ్యాచ్ చేసుకోవచ్చు నేను. అండ్ దీంట్లోకి ఏదైనా లైట్ కలర్ ప్యాంట్స్ కానీ అట్లయితే బాగా సెట్ అవుతాయి. ఇన్ఫాక్ట్ నేను ఇందాక చూపించిన లెగిన్ కూడా బాగుంటుంది. అండ్ ఈ లెగిన్స్ కూడా నేను దీంట్లోనే అమెజాన్ లోనే కొన్నా అనమాట మొన్న. ఐ జస్ట్ లవ్ దెమ్. నాకు ఇట్లా హై వేస్టెడ్ ఉంటేనే ఇష్టం అనమాట. హై వేస్టెడ్ ఉంటే ఇష్టం నాకు, హై వేస్టెడ్ లేకపోతే నేను ప్యాంట్స్ తీసుకోను. బికాస్ స్క్వాట్స్ చేసేటప్పుడు అవ్వచ్చు, లేదంటే జనరల్ వర్కౌట్స్ చేసేటప్పుడు ప్యాంట్స్ కొంచెం స్లిప్ అయినా కూడా నాకు నచ్చదు అనమాట. సో ఐ ప్రిఫర్ హై వేస్టెడ్ ప్యాంట్స్. సో ఇది నా క్విక్ లిటిల్ హాల్. అండ్ దీంతో పాటు వెయిట్ గైస్, మొత్తానికి మర్చిపోయినా శారీస్ గురించి. ఐ హ్యావ్ శారీస్. ఈ మధ్య ఈ కాటన్ వి సారీస్ కొంచెం మంచిగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, అందుకే ఇవి తీసుకున్నా. దీస్ లుక్ సో గుడ్. ఇంకా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేయించే టైం లేదు, మెటీరియల్ అంతా చాలా బాగుంది. బట్ ప్రైస్ అంత ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఐ థింక్ 700-800 అట్లా అనుకుంటా. సో ఐ లవ్ ద క్వాలిటీ. ఇదైతే కొంచెం ప్యూర్ కాటన్ లాగే అనిపిస్తుంది అనమాట, డ్యూయల్ షేడ్ లో ఉంది. ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. పక్కన ఏదైనా పిక్చర్ కానీ లేదంటే కింద నేను ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ చూపించినానో ఆ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో దట్ మీకు వాళ్ళు వేసుకున్నప్పుడు శారీ ఎలా ఉంది ఏంటి అని అర్థమవుతుంది. ఇది టోటలీ కాటన్ కాదు, ఇది కొంచెం లెనిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఉందన్నమాట. సో ఇది కూడా వెరీ లైట్ షేడ్, డే టు డే పర్పస్ కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. సో దిస్ ఈజ్ మై క్విక్ లిటిల్ హాల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నేను చూపించిన రెసిపీస్ లో మీరు ఏదైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది, దోశ అవ్వచ్చు, ఎగ్ కర్రీ అవ్వచ్చు, ఏదైనా అది ఎలా వచ్చింది అనేది కూడా నాతో డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.